జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం ప్రేక్షకులకి అందరికీ నమస్సుమాంజలు. ఈరోజు ఉదయం మార్నింగ్ షోకి ఓజీ సినిమా చూడడం జరిగింది. సినిమా ఒకెత్తు, సినిమా చూస్తున్న అభిమానుల కళ్ళల్లో ఆనందం, వాళ్ళలో భావోద్వేగాలు ఒకెత్తు. పవన్ కళ్యాణ్ గారిని ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కో రకంగా ప్రజెంట్ చేశారు. వాళ్ళదైన ప్రత్యేకత స్థాయిలో వరుసగా ఫ్లాపులు వస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ గారిని తన హీరోని అభిమాని ఎలా ఊహించుకుంటాడో, ఎలా చూపించాలనుకుంటాడో అలా చూపించిన సినిమా గబ్బర్ సింగ్, హరీష్ శంకర్. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఒక స్టైలిష్ ఫ్యామిలీ పర్సన్గా చూడటం, అత్తారింటికి దారిది. అలాగే ఒక ఎస్జే సూర్య, ఖుషి. అలా ఎన్నో సినిమాలు ఎంతోమంది డైరెక్టర్లు చేశారు. ఇప్పుడు వస్తున్న ట్రెండ్ ఎలివేషన్స్. అసలు ఎలివేషన్స్ అన్నో పవన్ కళ్యాణ్ గారికి తీస్తే ఎలా ఉండాలి, ఎలా తీయాలన్నది మరొక అభిమాని, ఆయన అభిమాని సుజిత్ తీయడం. దీని మీద విపరీతమైన అంచనాలు పెరిగిపోయి, అంచనాలు తగ్గట్టుగా సినిమా లాంచ్ అయింది. సినిమాకి పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ అయితేనే, సుజిత్ ఇచ్చిన ఎలివేషన్స్ అయితేనే, అలాగే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని పతాక స్థాయికి తీసుకుపోయి సరైన డైలాగ్ పడి చోట స్లో అయ్యి తమన్ గారు చేసిన మ్యాజిక్ అయితేనే, ఇవన్నీ ఒకెత్తు. పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా విలన్ ఎలా ఉండాలి అన్నది ఆలోచించి, మరి ఎవరి ఆలోచన తెలియదు. ఇమ్రాన్ హష్మీ అంటే మాకప్పుడు మేము వయసులో ఉన్నప్పుడు ఒక రొమాంటిక్ హీరో అంతే. ఇమ్రాన్ హష్మీని తీసుకొచ్చి ఎంత రఫ్ క్యారెక్టర్ ఇవ్వడం ఏమిటా అనుకున్నాం. కానీ ఒక 100% పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా అలా నిలబడ్డ విధానం చాలా గ్రేట్. ఏది ఏమైతేనే అభిమానులు కళ్ళలో ఆనందం కన్నా మనకు కావాల్సింది ఏం లేదు. ఇటువంటి మంచి సినిమా ఇచ్చిన సుజిత్కి, అలాగే తమన్కి, అలాగే ఇతర నటీనటులు, శ్రీరెడ్డి గారు ఓ పవర్ఫుల్ క్యారెక్టర్. చెప్పుకోవాలంటే సినిమా ఏముంది, సినిమా అంటే సినిమా చూస్తున్నంతసేపు మనం మర్చిపోతాం పవన్ కళ్యాణ్ గారిని చూస్తూ. ఆయన కళ్ళతోటే మ్యాక్సిమం యాక్షన్ చేసేది కాబట్టి మహదానందంగా ఉంది. ఇంకా ఎంతో మాట్లాడాలని ఉంది, కానీ అందరూ మాట్లాడేసాక మనం మాట్లాడడానికి ఏం మిగలదు. ఎనీ హౌ, మళ్ళీ ఎన్నో ఏళ్ళు ఆకలితో అలమటించిపోయిన అభిమానులు, పులులు, వాళ్ళకి సరైన ఫుల్ మీల్స్ విత్ కర్డ్, పులి భోజనం చేయదనుకోండి ఎన్వి, అండ్ ఫుల్ ఫీస్ట్ అన్నది ఇచ్చిన డైరెక్టర్ సుజిత్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మెగా ఫ్యామిలీ అభిమానులందరి తరఫున ఈ సినిమాకి అత్యుత్తమ కలెక్షన్స్ రావాలని కోరుకుంటూ దసరా సీజన్ని ఉపయోగించుకోవాలి. అలాగే మొదటి 3 రోజుల తర్వాత టికెట్ రేట్లు తగ్గిస్తే ఫ్యామిలీ ఆడియన్స్కి కూడా రీచ్ అవుతుంది సినిమా. నిర్మాతలు ఈ విషయంలో ఆలోచించుకొని మీరు సీజన్ని ప్రైస్ తోటి మీరు లింకప్ చేస్తే నష్టపోయేది ఎక్కడైనా సరే చిత్రం. మనకి రికార్డులు కాదు, మన సినిమా సేవ్ అవుతుంది గ్యారంటీ. ఎంత కలెక్షన్ వస్తుంది ఏంటని మన మీరు సినిమా టికెట్ రేట్లు మొదటి 3 రోజుల తర్వాత కనుక తగ్గిస్తూ ప్రభంజనాన్ని చూస్తారు, కలెక్షన్ల ప్రభంజనాన్ని. అవే రికార్డులుగా మారుతాయి. కాబట్టి దానయ్య గారు, నిర్మాత, ఈ విషయంలో పునరాలోచించాలని కోరుకుంటూ వందే మాత్రం. జై హింద్.